రామ్ ఫ్రెండ్స్, వెస్ట్ బెంగాల్లో కమలం వికసించనుందా? మమతా బేగం పాలనకి అక్కడ ప్రజలు చర్మగీతం పాడనున్నారా? వెస్ట్ బెంగాల్కి ఏమైంది? ఒక పక్క 90 లక్షల దొంగ అక్రమ వలసదారుల ఓట్లను తీసేశారు. ఇంకో పక్క 92% పోలింగ్ జరిగింది. మమతా బేగం రాజకీయ జీవితానికి ముగింపు కార్డు పడ్డట్టేనా? ఏం జరగబోతుంది? బీజేపీ స్టార్ క్యాంపెయినరు ఎవరి వల్లైతే ఓట్లు ఆయన ఇలా నోరు తెరిచి మాట్లాడగానే కళ్ళు మూసుకుని బీజేపీకి ఓట్లు వేస్తారో ఆ క్యాంపెయినర్ మాట్లాడాడు. अगर ममता जी ने बंगाल को पोलराइज नहीं किया होता तो बीजेपी के लिए रास्ता नहीं खुलता. రాహుల్ పప్పు ఖాన్ వీడియో చేశాడు. వెస్ట్ బెంగాల్లో బీజేపీకి బలం మమతా దరిద్రపు పాలన అనుకుంటూ ఎలక్షన్ల రోజు వీడియో చేయడం. శత్రువే బీజేపీ బలం గురించి మాట్లాడితే ఇంకేముంది? ప్రజలు రెచ్చిపోరు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ మొదటి దశ పూర్తయింది. పోలింగ్ ఏప్రిల్ 23న అయింది. రెండవది 29th ఏప్రిల్న జరగబోతుంది. 4th మేన రిజల్ట్స్ వస్తాయి. ఒపీనియన్ పోల్స్ ఎన్నో చెప్తున్నాయి. ఒక పోల్ ఏమో టీఎంసీకి 43 to 45% వస్తే బీజేపీకి 43% ఓట్స్ వస్తాయి, ఓట్ షేర్ వస్తుంది అని, బీజేపీకి 100 నుంచి 115 సీట్లు వస్తాయని, టీఎంసీకి 150 నుంచి 170 వస్తాయని చెప్పింది. ఇంకో పోల్ ఏమో 43.4%, 184 to 194 వస్తాయని టీఎంసీకి. ఇంకొకళ్ళేమో బీజేపీకి భారీ మెజారిటీ వస్తుందని. ఇలా మిక్స్డ్ ఒపీనియన్ పోల్స్ అయితే ఉన్నాయి. నా అనాలిసిస్ ప్రకారం అయితే బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది వెస్ట్ బెంగాల్లో. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 65 లక్షల గోస్ట్ ఓటర్స్ తీసేశారు. అంటే బతికి లేని వాళ్ళు ఓట్లు వేశారు వెస్ట్ బెంగాల్లో. ఆత్మలు ఓటు వేయకుండా ఆపగలిగారు ఈసారి సర్ పేరిట. రెండవది, మాల్దాలో సర్ ఆఫీసర్స్ని మహిళలని కూడా చూడకుండా కిడ్నాప్ చేశారు. గుర్తుందా మీకు? ఎన్నో గంటలు తమ పని తాము చేస్తుంటే అది ఆపడానికి జ్యుడిషియల్ అధికారులను, లాయర్లను, జడ్జిలను వాళ్ళ మీదనే దాడి జరిగితే ఇంకా ప్రజల పరిస్థితి ఏంటి అని అంచనాకి వచ్చింది కోర్టు. సిఆర్పిఎఫ్ జవాన్లని, ఆర్మీ అధికారులని రంగంలోకి దింపింది. 3, ముసుగు వేసుకొని వచ్చే దొంగ ఓటర్లను ఆపగలిగింది. ఎందుకంటే ప్రతి ముసుగు తీసి ఉన్నది అమ్మాయా, కట్మిర్చియా అని తెలుసుకోవడానికి మహిళా ఆఫీసర్లని, టీచర్లని 100 మీటర్ దూరంలోనే పోలింగ్ బూత్ దూరంలోనే పెట్టారు, తనిఖీలు చేయించారు. అదిరింది కదా దెబ్బ. సో ఆత్మల ఓటర్లు పాయే, అక్రమ వలసదారులు, రోహింగ్యాలు, బంగ్లాదేశీ ఓటర్లు పాయే, దొంగ ఓట్లు పాయే. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్నికలు అయ్యే వరకు నేను బెంగాల్లోనే ఉంటాను అని అక్కడే ఉన్నాడు అమిత్ షాజీ. కెమెరాలు పెట్టి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వార్ రూమ్ నుండి పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఓటర్ టర్న్అవుట్. ఇంత ధైర్యం ఇస్తే, ఇంత భరోసా ఇస్తే, ఇంతమంది ఆర్మీ ఆఫీసర్లను దింపితే ధైర్యం రాదు? ఇన్ని రోజులు మమతా బేగం రాక్షసత్వానికి, వాళ్ళ గూండాగిరికి, వాళ్ళ దాడులకి భయపడి బయటికి రాని వాళ్ళు ఈ రోజున వచ్చి ఓటు వేశారు. బెంగాల్లో 15 సంవత్సరాలుగా మమతా బేగం పాలిస్తుంది. ఎంత సాదాసీదాగా పరిపాలించినా 15 ఏండ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ఎంతో కొంత అసంతృప్తి ఉండడం సహజం. ఇంకా ఈమె చేసింది రాక్షస పాలన అందరికీ తెలిసిందే. అబ్దుల్లాలు ఎలాగూ ఓటు వేస్తారు గంపగుత్తగా. ఈసారి ఓటర్ టర్న్అవుట్ ఎక్కువగా ఉంది అంటే అబ్దుల్లాల సంఖ్య పెరిగిందని కాదు. హిందువులు భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ఓటు వేయడానికి బయటికి వచ్చారు. ఒక నియంతలా చేస్తూ కేంద్ర పథకాలను ప్రజలకు చేరనివ్వలేదు. ముఖ్యమైనది ఆయుష్మాన్ భారత్ని కూడా రానివ్వలేదు అని ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఆమె పాలనలో. అండ్ పశ్చిమ బెంగాల్లో అమ్మాయిలు ఇంకా మహిళల భద్రత చాలా కీలకమైన అంశంగా మారింది. 2024లో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఘటన గుర్తుందా? 31 ఏళ్ల డాక్టర్ని క్యాంపస్లోనే అత్యాచారం చేసి అత్యంత దారుణంగా చంపేస్తే కాపాడడానికి ప్రయత్నించింది అక్కడ ప్రభుత్వం. బాధితురాలి తల్లిని, రత్నా దేబ్నాథ్ని బీజేపీ పార్టీ పానీహట్టి నియోజకవర్గం నుండి అభ్యర్థిగా నిలబెట్టింది ఈ రోజున. మహిళా ఓటర్ల తీర్పును ప్రభావితం చేసే అవకాశం ఉంది దీనివల్ల. ఇలాంటి పనులు సామాన్యులకు సీట్లు ఇవ్వడం ఒక బీజేపీ మాత్రమే చేయగలదు. తన కోసం ఇంకో సామాన్యురాలు క్యాంపెయిన్ చేస్తున్నారు అక్కడ. తైతక్కేమో ఇలాంటి వాళ్ళకి ఈ మహిళామణి అట మమతా బేగం, ఆమెకు ఓట్లు వేయమని చెప్తుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెస్ట్ బెంగాల్లో ఉంటే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పండి, ఆడొక మహిళ లీడర్షిప్ చేస్తుంది, ఆ మహిళను గెలిపించండి. తైతక్క లాంటి సో కాల్డ్ మహిళోద్ధారకులు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడి వీళ్ళకి ఓట్లు వేయమని చెప్పరు. దోస్తులకు ఫోన్ చేసి ఒక మహిళ మమతా బేగం అక్కడ పోరాడుతుంది, పాపం ఓటు వేయించండి అని చెప్తుంది.
ఆమె సింగిల్ ఏంది, లక్షల బంగ్లాదేశీయులు అక్రమ వలసదారులు ఆమె మోచేతి నీరు తాగుతూ గూండాగిరి దాదాగిరి చేస్తూ మహిళలపైన అత్యాచారాలు చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళింది తైతక్క? జాతీయ నేర గణాంకాల ప్రకారం బెంగాల్ యాసిడ్ దాడుల్లో అగ్రస్థానంలో ఉండటం భద్రతా వైఫల్యానికి కారణం కాదా? దాని గురించి ఎందుకు ఈ మహిళోద్ధారకులు మాట్లాడరు? రామనవమి వేడుకల సమయంలో ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలు శాంతి భద్రతల పరిస్థితిని దెబ్బతీశాయి. అక్కడి నుంచి హిందువులు పెట్టాబేడా పట్టుకొని పారిపోయారు. ఇంకా ఎన్ని రోజులు ఊరుకుంటారు అక్కడ ప్రజలు? దానికి తోడు ఒక ధైర్యాన్ని ఇస్తే ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వచ్చి భారీ స్థాయిలో ఓటు వేశారు ఈ రోజున, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భద్రత వల్ల. సో లెట్స్ సీ, 10 రోజుల్లో తెలిసిపోతుంది వెస్ట్ బెంగాల్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందా, మళ్ళీ రోహింగ్యాల చేతుల్లో పడిపోతుందా అని. హిందువులు ఐక్యంగా కలిసికట్టుగా ఉండి తమని తాము కాపాడుకుంటారా అని. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ని మాత్రం మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఎక్కడ అబ్దుల్ మెజారిటీ ఉన్నా అక్కడ ఇలానే ఎన్నికలు జరపాలి, ఆఫీసర్లను దించాలి, ఆర్మీని దించాలి, సెక్యూరిటీ పెంచాలి. ముఖ్యంగా తెలంగాణ ఓల్డ్ సిటీలో కూడా. ఐ హోప్ ఈ చేంజ్ ఎవరీ కాన్స్టిట్యుయెన్సీలలో వస్తుందని. బీజేపీ గెలిచినా గెలవకపోయినా ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్. భారతీయ జనతా పార్టీ గెలిచిందనుకోండి, ఓట్లు తీయించేశారు, మెషిన్లు పనిచేయలేదు, మెషిన్లు రిగ్ చేశారు అంటారు. గెలిచిందనుకోండి, ఎన్ని ఓట్లు తీసినా ఏం చేసినా గెలవలేకపోయారు అంటారు. మీరేమనుకుంటున్నారు? జై భారత్, జై హింద్.